హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు విలేజ్‌లో ఒక ఐటెమ్ చేయబోతున్నాం. సో, మీకు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు చూస్తానే. కానీ నేను చిన్నప్పుడు మిరపకాయలు చాలా కారంగా ఉండేది. ఇప్పుడు మోస్ట్‌లీ అలాంటి మిరపకాయలు మనం చూడలేమేమో అనిపిస్తుంది. సన్న సన్న మిరపకాయలు వస్తున్నాయి గానీ అవి మా ఊర్లో పండవు. ఇప్పుడేంటంటే అన్నీ లావు లావుగా తోలు గూడా చాలా మందంగా ఉంటుంది పచ్చిమిరపకాయకి. కారం అయితే అసలు ఉండట్లేదు. ఈరోజు అమ్మకి ఎవరో మిరపకాయలు కోస్తుంటే ఇవి తెచ్చిపెట్టారనమాట. సో, నాకవి చూడంగానే మీకు మజ్జిగ మిరపకాయలు చేసి చూపిద్దాం అని చెప్పి అనిపించింది. సరే అమ్మకి చెప్పాను, "ఇవి మజ్జిగ మిరపకాయలు చేస్తామా?" అంటే, "పెద్ద కారం ఉండవు. కారం ఉన్న మిరపకాయలయితే బావుంటాయి" అని చెప్పన్నారు. పర్లేదు, కొంచెం కారం తక్కువైనా బావుంటాయి, చేద్దాము, నేను తీసుకెళ్తానని చెప్పాను. సో, అందువల్ల ఇప్పుడు చేస్తున్నాం. సో, ఇవి మొత్తానికి శుభ్రంగా కడిగేసి వడేసుకోవాలి. మనకు ఆల్రెడీ బుట్ట మనం తెచ్చుకున్నాం గదా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి. అక్కడ అల్లే వాళ్ళ దగ్గర నుంచి. సో, ఆ బుట్ట బాగా యూజ్ అవుతుందనమాట. ఈ విధంగా నీట్‌గా మనం పచ్చిమిరపకాయలన్నీ కడిగేసి ఆ బుట్టలో వడేసుకున్నాం. పాపా పాపా ఇంకొక జస్ట్ మనం కత్తి తీసుకొని జస్ట్ ఒక ఘాట్ అనమాట. ఇలా కత్తి తీసుకొని ఇట్లా జస్ట్ కొంచెం ఓపెన్ అయితే చాలు. నువ్వేం తెచ్చుకున్నావు? పిండి తెచ్చుకున్నావా? ఉండదురా చాకు. చాకు తెచ్చినారా? చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మకి చాలా ఎనర్జీ తక్కువైపోయిందేమో అనిపించింది. ఆల్మోస్ట్ 70 రీచ్ అవుతుంది కదా. నాకు ఫస్ట్ టైం అమ్మలో నేను కొంచెం రెస్ట్‌లెస్‌నెస్ చూశాననమాట. అందుకే "నువ్వులే, నేను చేస్తానని" చెప్పి నేను చేస్తున్నాను. కానీ ఈ ఏజ్‌లో అయితే మనమైతే అంత ఎనర్జిటిక్‌గా ఉండమేమో. కానీ అమ్మ ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంది. తనేంటంటే ఎప్పుడు కూడా మనం వర్క్ చేస్తూ ఉండాలి వీలైనంత వరకు అని చెప్పి తను కిందే కూర్చుంటుంది. చాలామంది అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు, కుర్చీలోనే కూర్చుంటామని చెప్తుంటారు. ఒక్కొక్కసారి నేను కూడా నాకు బెల్లీ ఫ్యాట్ వచ్చిందని చెప్పాను కదా, అట్లాంటప్పుడు కింద కూర్చొని ఏదైనా పని చేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే జిమ్‌కెళ్తున్నాను బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి. సో, అమ్మ అయితే ఎప్పుడు కూడా కింద కూర్చొని పని చేస్తుంది. అప్పుడే మనకు అన్ని కాళ్ళు చేతులు బాగా వంగుతాయి. కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటామని చెప్పి తను చెప్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో నాకు అమ్మని చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఏంటబ్బా! బాగా టయర్డ్ అయిపోతోంది. అయినా ఏజ్ 70 వస్తుంది కదా, అందువల్ల పాపం ఎనర్జీ అంతా తగ్గిపోతుంది అని అనిపిస్తూ ఉంది. అందుకే ఈసారి నేను ఎప్పుడు ఊరికెళ్ళినా నేను అంత పని చెయ్యను. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేకపోతే అమ్మ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నేను కొంచెం హెల్ప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గానే ఉంటుంది. ఈసారి మాత్రం నాకు అదేదో కొంచెం తక్కువ అనిపించింది. అదే చెప్పానమ్మా, "ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు. ఇంక అవసరం లేదు. వంట మనిషిని కూడా పెట్టుకో. హ్యాపీగా ఉండు. సో, చేసినన్ని రోజులు చేశావు కదా" అంటాను. అయినా కూడా ఆమె మనుషులున్నా కూడా ఎప్పుడైనా మీరు గమనిస్తుంటారు కదా వీడియోల్లో, ఎంతమంది మనుషులు మన ఇంట్లో పని చేస్తున్నా కూడా అమ్మ మాత్రం అమ్మ పని అమ్మ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు రెస్ట్‌లెస్‌గా అనిపించదు. కానీ ఇప్పుడు నేనది కోస్తూ ఉన్నాను కదా, కొద్దిసేపు పడుకుంటాను అని చెప్పి ఎదురుగా ఉయ్యాల బల్లలో కూర్చొని వాళ్ళిద్దరూ ఏంటో వాళ్ళ కబుర్లేంటో చెప్పుకుంటున్నారు. సో, అవన్నీ మీకు బోర్ కొడతాయి. అది కాకుండా మన సబ్జెక్ట్ కూడా కాదు అది. అందులో నేను వాయిస్ తీసేశాను. ఇంకా కూడా నాకు భోంచేయబుద్ధి కాలేదు ఈరోజు. ఎందుకో రెస్ట్‌లెస్‌గా అనిపిస్తుందని ఆ ఉయ్యాల బల్ల మీద పడుకొని ఉందనమాట. సో, మార్నింగ్ నుంచి మేమొచ్చాం గదా, మేమొచ్చినప్పుడు ఇంకొంచెం పనిగా ఉంటుంది అమ్మకి. అందుకే ఈరోజు లాఫింగ్ స్టార్‌ని మన ఇంట్లోనే ఉంచేసుకోమని చెప్పాను. తను మొత్తం గూడా వంట చేసి వెళ్తుంది. కొంచెం నీకు రెస్ట్‌గా ఉంటుంది అని చెప్పి. తర్వాత ఇంకా రేపు ఉగాది గదా. సో, ఇప్పుడు మళ్ళీ అందరూ గూడా వచ్చారనమాట ఇల్లు క్లీన్ చేయడానికి అంతా. సో, ప్రతి ఫెస్టివల్ అప్పుడేంటంటే వీళ్ళకి ఊర్లో ఎప్పుడు గూడా ఇల్లు నీట్‌గా తుడిపించి ఇల్లు కడిగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు కడిగే ఆస్కారం లేదు కాబట్టి సో, తుడిపిస్తూ ఉంటారనమాట. ఫెస్టివల్ రేపనంగా ఈరోజు మొత్తం అందరూ అన్నీ చేస్తుంటారు. కానీ విలేజ్‌లో ఏంటంటే
మనుషుల హడావుడి, మనకు గోలగోలగా ఉంటుంది. మనమైతే టౌన్లో రోజు తుడుచుకుంటాం కాబట్టి మనకు పెద్ద ఇదిగా అనిపించదు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేపిస్తారు కాబట్టి వాళ్ళకి అదొక పెద్ద పనిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత నేను ఆ పచ్చిమిరపకాయలన్నీ కూడా చాకుతో ఘాటు పెట్టేశాను. నేను ఆ అక్క ఇద్దరు కూడా ఆ ఘాటు పెట్టేసాం, రెడీ చేసేసాం. ఇప్పుడు మా తాత వాళ్ళ చెల్లి వస్తుంది, తన్ని కాసేపు ఆట పట్టిద్దాం. నేను వీడియోలో అక్క అని చెప్పాను కానీ మా తాతకి చెల్లెలు అవుతుంది. ఎట్లా మీకు ఉప్పిమిరకాయలు అప్పుడు పోసేది, ఎన్ని పోసేది చెప్పు. గెలపడినప్పుడు వ్యవసాయం చేసినా ఎప్పుడా? ఇప్పుడు కాదు, నువ్వు అప్పుడు సంగతి ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు మధ్య లేకపోతే పోయిందిలే, మర్చిపోయినా. అది అల్లుడు మనోడు మీద మా తాత ఎవరాడా? నువ్వేనా? నీ పొళ్ళు బాగా కనబడుతున్నాయి. ఎందుకు చెప్పొద్దంటానండి, నా మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పు. చిన్నప్పుడు నేనేం చేసేదాన్ని ఎన్ని చెప్పు వాళ్ళకి. ఏమే మతి శాంతి లేదా? మతి లేదా? చెడిపోయిందా? ఇప్పుడేమో నువ్వు తింటుండవు, ఏళ్ళకంత తింటుండవు, పడుకుంటున్నావు, టీవీ చూస్తున్నావు, ఇంకేం కావాలి నీకు? మతి ఇంకెందుకు నీకు? మతి లేకపోయినప్పుడు అంతే కదా. మతి లేకపోతే కూడా పర్లేదు, తింటుంది, టీవీ చూస్తుంది, పడుకుంటుంది అని చాలు కదా. 3 దినాల నాడు వెళ్ళాల్సింది. మీ ఊరికే వెళ్ళని మన ఇష్టం కాదులే. ఏడకి పైకా పిలిచినా నిన్నెవడా? అట్టొచ్చేసింది. ఎప్పుడు పిలిచినా నిన్న? మళ్ళీవే నువ్వు వద్దమ్మా తల్లి వెనక్కి తోసేసినాడా? 3 రోజుల ముందు పడిపోయిందంట, అందరూ చచ్చిపోయింది అనుకున్నారంట. అందుకని ఓహో, మీ మనవాడు పుట్టేదా నువ్వు పోవు? చూసేసిపోతావా? ఇలా పిలవడు, నువ్వు పిలవమన్నా పిలవడు. ఏం పీకేదా? ఇది పీకేసాలే, ఇది ఇప్పే ఉండాలా. మొత్తానికి వాళ్ళు మనవడు పుట్టేంత వరకు పోదంట, ఎక్కడే ఉంటుందండి భూమి మీద. అందువల్ల 3 రోజుల ముందు ఎముడితో పోరాడి మరి వచ్చిందంట కదా. మళ్ళీ ఏడన్నా చెవిలో ముక్కులో కానీ పెట్టుకున్నాక మండిపోద్ది, చెయ్య జాగ్రత్త. నేను అప్పుడు నాకు అసలు మామూలుగా పచ్చిమిరకాయ కారం అంత లేవంటలే, మామూలుగా పచ్చిమిరకాయ నాకు తాకాననుకో, నేను కోసేటప్పుడు కూడా చిన్నగా కోస్తున్నా, భలే మంట పుట్టద్ది. అమ్మమ్మ ఏమనేది తెలుసా? ఇప్పుడు కూడా అమ్మో భలే ఇటుకులాడివే అనేది. మంట పట్టుకుని ఉండాలంటే ఏం చేయాలా? కొబ్బరిని రుద్దుకుంటే మంట పుట్టదా? సో చెట్కా అంట కారంగా పుడితే మనం కొబ్బరి నూనె రుద్దేసుకుంటే అదంట. అంతకుముందు కూడా ఒకసారి టికెట్ తీసుకోపోతువా? అంతకుముందు కూడా ఒకసారి కింద పడుకున్నది మనం. కింద చచ్చిపోతాను కింద పడుకున్నా మా పురుగు పోతున్నా. ఏమే నువ్వు చచ్చిపోతే పొరిపోయాం బయట ఏమా? మనుషులు ఏమేడు చచ్చిపోవాలి మా ఇంట్లో, నీ కొడుకోలు ఇంటికి పోయి చచ్చిపోతావులే. ఎట్ట చేస్తానో ఎట్ట పోతానో ఒక్క స్టార్ట్ చెడ్డని తెచ్చుకోవాలా. ఈమెలో ఒక గొప్పతనం ఉంది, ఏం తెలుసా? ఒక నిమిషం విను. ఏంటంటే ఇద్దరు కోడళ్ళ గురించి ఇంతవరకు నేను ఎప్పుడు గొప్పగా చెప్పొద్ది. మరి వాళ్ళు బాగా చూసుకుంటారు, కాకపోతే ఎప్పుడు కంప్లైంట్లే చెప్పదు అనమాట. సో ఉత్తమరాలు అత్తివి, అత్త గోష్ఠి ఇంక బాగా పడిపోతే ఎట్లా వస్తారో కానీ ఇప్పుడు వరకు ఇబ్బందిలే. ఒకవేళ ఎవరైనా అత్తకోడలకు ఉంటాయి, అర్థమైందా? నీకే కాదు, అందరూ. ఇప్పుడు మా అత్తకి నాకుంటాయి, ఈకి వీళ్ళ అత్తకుండా ఉంటాయి, మా అమ్మకి మా అత్తకుండా ఉంటాయి, అందకుండా ఉంటాయి. కానీ శాడీలు నేనేం చెప్తా మా అత్త మీద, మా అమ్మ చెప్తా, మా అత్త చేసిన చెప్తా. కానీ నువ్వు చెప్పు,
అదే నాకు నచ్చదు నేను. కాదు మీ అమ్మమ్మ కన్నానా అవును. ఇక్కడ ఎట్ట ఉన్నాను ఎట్ట చూసిందో ఎట్ట పోయిందో. నీ పెళ్ళిగా ముందే మా అమ్మమ్మ పెళ్ళిందా నీ పెళ్ళింది ఫస్ట్? నేనంత బిడ్డను వాళ్ళ పిల్ల. అవునా? నువ్వు మొత్తానికి మా అమ్మమ్మ దగ్గర ఉదయం దగ్గర చేసినావు అనమాట కాపురం. ఫస్ట్ ఈ మిరపకాయలని ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటాం. కొలత అయితే ఎంత కొలతకమ్మా? ముంతకి ముక్కాలు వచ్చారు పోయాలి. ముంత అంటే ఎన్ని కేజీలు ఉంటాయి? ఎన్ని కేజీలు ఉంటాయి ముంత అంటే? అప్పుడు ముంతలు లెక్క ఇప్పుడు కేజీలు 4 కేజీలు ఉండవయ్యా. సో ఈ 4 కేజీల కాయకి 1 కేజీ ఉప్పు కేజీ పోయాలప్ప. పొద్దు ఎంత పోద్దాం? 2 కిలోలు పోసేది సగం పోద్దాం ఇప్పుడు. సగం పోయి సో మొత్తానికి 4 కిలోలకి 1/2 కేజీ అంట, అంతే కదా? 1/2 కేజీ ఉప్పు. సో ఇది కేజీ ప్యాకెట్. సో సగం పోదాం, కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత మజ్జిగ ఇట్లా కూర్చుద్దాం. మజ్జిగ కూడా మజ్జిగ కొంచెం తక్కువ ఉన్నాయి, అందువల్ల మళ్ళీ రేపు కలుపుతా ఉంటాం మజ్జిగ. ప్రస్తుతానికైతే ముందే మజ్జిగ పోతున్నాం. సో మీకు చూపించడం కోసం నేను ఈరోజు చేయమన్నా, అందువల్ల మజ్జిగ లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయలన్నీ దీనిలో ఈ మజ్జిగ ఉప్పు వేసాం కదా, సరిపోద్దా? సరే, ఈ కాయలన్నీ కూడా దీనిలో వేసేసి బాగా ఎగరేస్తా ఉండాలి. ఎండకి పెట్టి 3 రోజులు ఎగరేసి 4వ రోజు ఎండ. మొత్తానికి నా చేతులు ఏమవుతుంది తెలియదు ఈరోజు. నేను సబ్బు వేసుకోండి. కారం లేదు. ఈ విధంగా మొత్తానికి పోసేసి ఇట్లా ఎగరేస్తాను. నేను నా మీద పడుతున్నాను. అది పెట్టేస్తే ఎండలో పెట్టేస్తే మజ్జిగ కొంచెం మజ్జిగ ఎందుకు పోయాలా? చాలు. అంటే 1 లీటర్ మజ్జిగ, 1 లీటర్ మజ్జిగ, కాయలు, పావు కేజీ, 1/2 కేజీ ఉప్పు, 4 కేజీలకి. సో ఆ లెక్కని మీరు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి ఆ రేషియోలో తీసుకోండి. వేసేసి బాగా ఇట్లా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎండలో పెట్టాలంట. ఎండలో పెడదాం. ఎండలో పెట్టిన తర్వాత ఎగరేస్తా ఉండాలి అప్పుడప్పుడు. ఎండైనా పెట్టచ్చంట, నీళ్ళైనా పెట్టచ్చంట. అప్పుడప్పుడు ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఆ మజ్జిగ ఉప్పు అనేది బాగా ఎక్కిపోద్ది. 3 రోజులు ఇట్లా పెట్టేసి తర్వాత మనం ఎండపోసేసుకునేదే. సో మళ్ళీ చూపిస్తాయి ఎట్లా ఉందని ఎండబెట్టిన తర్వాత. ప్రస్తుతానికైతే ప్రాసెస్ ఇదే, దీన్ని చేసేసాం కాబట్టి ఇంకా 3 రోజుల తర్వాత దీని దగ్గరకు వద్దాం. సో మీరు కూడా మజ్జిగ మిరపకాయలు అని చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంటుంది అనమాట. తర్వాత ఫ్రై చేసుకొని తినాలి వాటిని ఎండలో వేసి. ఇప్పుడు ఎందుకు టౌన్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? రేపంతా ఉంటే చూసారు కదా, ఈ విధంగా ఎగరేసుకొని 3 రోజులు అలాగే ఉంచి తర్వాత ఎండబెట్టుకోవాలంట. సో అది కూడా నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. వేరే వీడియోస్లో ఏదైనా యాడ్ చేస్తాను, ఫ్రై చేసి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.